వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా భారత జాతీయోద్యమము అంటున్నాం. సో ఈ భారత జాతీయోద్యమం ఎందుకు నిర్వహించబడింది, ఇలాంటి నేపథ్యాలలో, ఇలాంటి కారణాల నేపథ్యంలో ఇది రూపుదిద్దుకోవడం జరుగుతుంది. క్లియర్గా గమనిస్తే ఈ జాతీయోద్యమం యొక్క లక్ష్యం ఏంటి అంటే బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలన నుండి స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించాలి. అంటే దేశానికి స్వాతంత్రాన్ని పొందడమే ఈ జాతీయోద్యమం యొక్క అంతిమ లక్ష్యం అవుతుంది. మరి ఇలాంటి జాతీయోద్యమ భావాలు ప్రజానికంలోకి ఏ విధంగా చొప్పించబడ్డాయి, ఎవరి నేతృత్వంలో చొప్పించబడ్డాయి, ఇలాంటి కారణాల నేపథ్యంలో అవి చొప్పించబడ్డాయి, ఆ విషయాలను ఇప్పుడు గమనిస్తే బ్రిటిష్ పరిపాలన ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన వివిధ మూలాల వలన. సో ఏ విధమైన మూలాలు వచ్చాయి అంటే ఒక పాశ్చాత్య ధోరణి అంటున్నాము, ఒక వెస్ట్రన్ కల్చర్ అంటున్నాం. సో పాశ్చాత్య ధోరణి కూడా ప్రభావమే అవుతుంది. రెండవది, బ్రిటిష్ వారి పరిపాలన వల్ల భారతదేశంలోకి క్రైస్తవ మిషనరీలు వారి యొక్క భావజాలాలు వచ్చాయి, వారి యొక్క విద్యా విధానాలు వచ్చాయి, వారి యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాలు వచ్చాయి, వారి యొక్క జీవన శైలి అనేది వచ్చింది, వారి యొక్క పత్రికా రంగం, పత్రిక యొక్క భావజాలాలు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నిటిని మనం మూలాలుగా భావిస్తాం. అలాంటి మూలాల వలన భారత జాతీయోద్యమం మధ్యతరగతి మేధావి వర్గం చేత ప్రారంభం కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని బాగా గమనించాలి. మధ్యతరగతి మేధావి వర్గం అంటే ఎవరు అంటే ఆధునిక భావజాలం పుణికిపుచ్చుకున్న వ్యక్తులు, ఇంకా పాశ్చాత్య ధోరణి వలన, పాశ్చాత్య విధానాల వలన ప్రభావితమైన వర్గమే భారత సమాజంలో మధ్యతరగతి మేధావి వర్గంగా పిలుస్తున్నాం. ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక స్వామి వివేకానంద, ఒక స్వామి దయానంద సరస్వతి, ఇలాంటి వ్యక్తులు మధ్యతరగతి మేధావి వర్గంలోనే కనబడుతున్నారు. సో మరి ఇలాంటి మధ్యతరగతి మేధావి వర్గం చేతనే ఈ జాతీయోద్యమం అనేది నిర్మించబడడం జరుగుతుంది. ప్రజలు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటుంటారు, దేశ స్వాతంత్రంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతుంది. మరి దీనికి కారణాలు ఏంటి? సో ఈ జాతీయోద్యమం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ఇది చాలా సందర్భాలు అడుగుతున్న ప్రశ్న. సో మరి ఆ కారణాలు ఏంటి? ఒకటి, ఇంగ్లీష్ విద్యా విధాన ప్రభావము అవుతుంది. మరి భారతదేశంలో ఈ ఇంగ్లీష్ విద్యా విధానం ఎప్పుడు ప్రవేశపెట్టబడడం జరిగింది, ఎవరి కాలంలో ప్రవేశపెట్టబడడం జరుగుతుంది? గమనిస్తే విలియం బెంటింగ్ అంటున్నాం, చూడండి, బెంటింగ్ లేదా బెంటింగ్ అంటున్నాం. ఈ విలియం బెంటింగ్ కాలంలో 1835 నాటికి దేశంలో ఇంగ్లీష్ విద్యా విధానం అనేది ప్రవేశపెట్టబడుతుంది. ఏ కమిటీ సూచనల మేరకి? లార్డ్ మెకాలే కమిటీ సూచనల మేరకి అది ప్రవేశపెట్టబడడం జరుగుతుంది. అనేక మంది దాన్ని ఆహ్వానించారు. ఎందుకు ఆహ్వానించారు? తద్వారా ఆ విధానం వల్ల, ఆ విద్య వలన పాశ్చాత్య ధోరణుల మీద అవగాహన వస్తుంది. ఆనాటి సమాజం, ఆ ప్రాంతంలో ఉన్న సమాజం వారి యొక్క జీవన విధానాల మీద అవగాహన ఏర్పడుతుంది. సో క్లియర్గా ఇంగ్లీష్ విద్యా విధానం అనేది మొదటి అంశం. సో దీని ద్వారా ఎలాంటి ప్రభావితం జరిగింది, ఎలాంటి పరిణామాలు జరిగాయి? ఈ విద్యా విధానం ద్వారా ఏర్పడిందే మధ్యతరగతి మేధావి వర్గం అవుతుంది. ఆలోచన సరళిలో మార్పులు అనేవి వచ్చాయి. బారిస్టర్ చదువుల కోసం అనేక మంది లండన్లకు వెళ్ళారు. ఒక గాంధీజీ, ఒక నెహ్రూ, ఒక బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులు, ఒక బిఆర్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు గమనిస్తే ఆనాడు బారిస్టర్ కోసం ఏకైక ప్రదేశంగా లండన్ మాత్రమే ఉంది. అలాంటి లండన్కు వెళ్ళడం ద్వారా అక్కడ జీవన శైలిని చూడగలిగారు. ఆనాటి సమాజం, ఆ సమాజంలో ఉన్న వ్యక్తులకి ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలను దగ్గరుండి చూడడం జరిగింది. ప్రజానికానికి అందిస్తే బాగుంటుందనే భావనతో వాళ్ళు మధ్యతరగతి మేధావి వర్గంగా ఏర్పడ్డారు. సో అదే విషయం. రెండోది గమనిస్తే పత్రికలు మరియు పుస్తకాలు అంటున్నాం. ఇది కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తుంది. అనేక పత్రికలు జేమ్స్ హిక్కిన్స్ ది బెంగాల్ గెజెట్ రూపంలో ఏర్పడుతుంది. సో మొట్టమొదటి పత్రికగా ఏర్పడింది. ఆ ప్రస్థానం కాస్త అనేక పత్రికలకు కారణమవుతుంది. ఒక దక్కన్ క్రానికల్ పత్రిక గమనిస్తే, ఒక రాజా రామ్మోహన్ రాయ్ పత్రికలు గమనించండి, ఒక స్వామి వివేకానంద, ఒక ఉద్బోధన అంటే పత్రికలు గమనిస్తే, సో ఇలాంటి పత్రికలు కూడా, అలాంటి పుస్తకాలు కూడా ప్రజలను చైతన్యపరిచాయి, ప్రజలని జాతీయోద్యమ భావజాలాలను తెలుసుకునే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవ భావజాలం వల్ల సామాజిక వ్యవస్థలో వచ్చిన మార్పులు అంటున్నాం. ఆ విధానం వల్ల ప్రజానికానికి విద్య అందించబడింది. బలహీన వర్గానికి విద్య అందని దాక్షగా ఉన్న వర్గాలకి విద్య చేతిలోకి రావడం జరిగింది. వారి యొక్క గడప ముందుకు రావడం జరిగింది క్రైస్తవ మిషనరీల వల్ల. అందులో కొద్దిగా స్వార్థం ఉన్నప్పటికీ ఎక్కువగా ప్రయోజనం జరిగింది. క్రైస్తవ మతంలోనే ప్రధాన విధానం ఏమవుతుంది? సొసైటీకి సర్వ్ టు ది సొసైటీ అనేది అందులో ప్రధాన అంశంగా కనబడుతుంది. సో ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుంది?
అనేక వర్గాలకి విద్య అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. వీటితో పాటు ఇతర అంశాలు కూడా ఈ జాతీయోద్యమాన్ని ప్రేరేపించగలిగాయి భారతీయ సమాజంలో. మరి అలాంటి కారణాలు ఏంటి? భారతదేశానికి పట్టు, సుగంధ ద్రవ్యాలు, పత్తి వంటి వస్తువుల కోసం వ్యాపార నిమిత్తానికి వచ్చారు యూరోపియన్లు. మరి ఎవరా యూరోపియన్లు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. సో వ్యాపార నిమిత్తం మాత్రమే వచ్చారు. ఆనాటి కాన్స్టాంటినోపుల్ అంటే ఈనాటి ఇస్తాంబుల్ అవుతుంది. సో అలాంటి ఇస్తాంబుల్ భూమార్గం ద్వారా మాత్రమే ఈ యూరప్ ఖండ దేశస్థులు ఆసియా దేశాలతో వ్యాపారం చేసేవారు. ఇలాంటి కాన్స్టాంటినోపుల్ ఆనాటి మహమ్మదీయుల చేతిలోకి రావడం వల్ల క్రైస్తవులు మరో మార్గాన్ని వెతకాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే సముద్ర మార్గం వాస్కోడాగామా చేత 1498 మే నాటికి ఏర్పాటు అది కనుగొనబడడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే పోర్చుగీస్, డచ్, డెన్మార్క్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ వారు క్రమంగా 5 సమూహాలు యూరప్ నుండి భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చాయి. ఎలాంటి వస్తువుల వ్యాపార నిమిత్తం? ముఖ్యంగా నూలు, ముఖ్యంగా పట్టు, ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు అవుతున్నాయి. సో మరి వీరు వచ్చిన క్రమం ఏంటి? మరి ఇలాంటి యూరోపియన్ సమూహాలు వచ్చిన క్రమం ఏంటి, వెళ్ళిన క్రమం ఏంటి, పరిశ్రమలు ఏర్పాటు చేసిన క్రమం ఇక్కడి ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. బాగా గమనించండి. ఇక్కడ గమనిస్తే మొదటగా వచ్చిన క్రమాన్ని గమనిస్తే పోర్చుగీస్ 1498 నాటికి వాస్కోడాగామా రూపంలో వచ్చారు. 1502 నాటికి వారి యొక్క స్థావరాలని కొచ్చిన్, కన్ననూర్ అలాంటి ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్నారు. డచ్ అంటున్నాం, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాం. సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602 సంవత్సరం నాటికే భారతదేశంలోకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ 1608-9 సంవత్సరం నాటికి జహంగీర్ కాలానికి కెప్టెన్ హాకిన్స్ రూపంలో వస్తున్నారు. 1314 నాటికి థామస్ రూపంలో రావడం జరుగుతుంది. 3వ స్థానంలో ఉంటారు. డెన్మార్క్ 1616లో ఏర్పడుతుంది. డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాము, డెయిన్స్ కంపెనీ అంటున్నాం. అదేవిధంగా చివరిగా వచ్చింది 1664 నాటికి వచ్చారు ఫ్రెంచ్ వారు అవుతున్నారు. ఇది వరుస క్రమం అవుతుంది. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డెన్మార్క్, ఫ్రెంచ్ అవుతున్నారు. అదేవిధంగా యూరోపియన్లు భారతదేశం నుండి వెళ్ళిన వరుస క్రమాన్ని గమనించాలి. వెకేట్ ఫ్రమ్ ది ఇండియా అంటున్నాం. వెళ్ళిన క్రమాన్ని గమనిస్తే మొదటగా వెళ్ళిన వారు డచ్ వారు అవుతున్నారు. క్రమంగా బ్రిటిష్ వారితో యుద్ధాలు జరుగుతున్నాయి. బేదరా యుద్ధ రూపంలో వాళ్ళు వెళ్ళే క్రమంలోకి వెళ్తున్నారు. డెన్మార్క్ తమ స్థావరాలని ఏకైక స్థావరాలు 2, ఒకటి శ్రీరాంపూర్, 2 ట్రాంక్వీబార్. సో ఈ శ్రీరాంపూర్, ట్రాంక్వీబార్లని ఎవరికి అమ్మారు? బ్రిటిష్ వారికి ఆనాడే 1,20,00,000కు అమ్మారు. చూడండి, సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. ఇంగ్లీష్ 1947 ఆగస్టు 15న వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెంచ్ వారు 1954 సంవత్సరంలో వెళ్తున్నారు. పోర్చుగీస్ వారు 1961 సంవత్సరంలో వెళ్ళడం జరుగుతుంది. ఇలా భారతదేశం నుండి వెళ్ళిన యూరోపియన్ల వరుస క్రమం అవుతుంది. డచ్, డెన్మార్క్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ అవుతున్నారు. అదే క్రమంలో భారతదేశంలో యూరోపియన్లు ఫ్యాక్టరీలు స్థాపించిన వరుస క్రమం అవుతుంది. స్థాపించిన వరుస క్రమంలో ఏమంటున్నాం? మళ్ళీ పోర్చుగీసే మొదటి స్థానంలో ఉంటున్నారు. 1502-3 నాటికి మనకు పోర్చుగీస్ స్థావరం ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా డచ్ వారి యొక్క కంపెనీ, అదేవిధంగా ఇంగ్లీష్ వారి యొక్క కంపెనీ, అదేవిధంగా ఫ్రెంచ్ వారికి సంబంధించి డ్రైన్స్ని మనం అంత పరిగణలోకి తీసుకోలేం. సో క్లియర్గా గమనిస్తే వీళ్ళ వరుస క్రమం పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ అనేవారు క్రమంగా భారతదేశంలో స్థావరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. యూరోపియన్లు భారతదేశంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసిన సంవత్సరాలను కనుక గమనిస్తే మనకు క్లియర్గా పోర్చుగీస్ వారు 1500 సంవత్సరాల తర్వాత కొచ్చిన్ కేంద్రంగా స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు. అది 1502-3 నాటికి అది నిర్మాణం పూర్తి చేయబడుతుంది. డచ్ వారు 1605 నాటికి మచిలీపట్నం కేంద్రంగా, ఇంగ్లీష్ వారు సూరత్ కేంద్రంగా 1614 నుండి జహంగీర్ నుండి అనుమతి పొందుతున్నారు థామస్లో. అదేవిధంగా ఫ్రెంచ్ వారు సూరత్ కేంద్రంగా 1668 నాటికి. ఇలా మనకు యూరోపియన్లు భారతదేశంలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిన సంవత్సరాలుగా గమనించవచ్చు. యూరోపియన్లు తమ వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిన సంవత్సరాలు వరుసగా అంటున్నాం. అంటే తూర్పు దేశాలైన ఇండియా లాంటి దేశాలతో వ్యాపారం చేయడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈస్ట్ ఇండియా అంటే ఏంటిది? తూర్పు దేశము అని అర్థం. సో మరి అలాంటి తూర్పు దేశం యూరోప్ ఖండానికి భారతదేశం తూర్పు వైపునే ఉంటుంది. కాబట్టి తూర్పు దేశాలతో వ్యాపారం చేయడం కోసం అనుమతి పొంది నిర్వహించిన సంస్థలనే మనం ఏమంటున్నాం?
ఈస్ట్ ఇండియా కంపెనీస్ అంటున్నాం. అలాంటిది పోర్చుగీస్ వారికి సంబంధించి 1498 నాటికే ఏర్పాటు చేయబడుతుంది. ఇంగ్లీష్ వారికి సంబంధించి 1600 డిసెంబర్ 31న ఆనాటి మొదటి ఎలిజబెత్ రాయల్ చార్టర్ను విడుదల చేస్తుంది. డచ్ వారు 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో ఏర్పడుతుంది. అదేవిధంగా డెన్మార్క్ డేన్స్ అంటున్నాం 1616 నాటికి ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా ఫ్రెంచ్ వారు లూయి ఏమవుతుంది రాజు లూయి కాలంలో గమనిస్తే కోల్బర్ట్ ప్రధానమంత్రిగా 1664 నాటికి మనకి ఫ్రెంచ్ వారి యొక్క కంపెనీ అనేది ఏర్పడుతుంది. యూరోపియన్లు భారతదేశం నుండి వెళ్ళిన సంవత్సరాలు వరుసగా అంటున్నాం. వెళ్ళిన సంవత్సరాలు ఏంటి? ఆ వెళ్ళిన సంవత్సరాలు గమనిస్తే డచ్ వారు 1825 నాటికి వెళ్ళడం జరుగుతుంది. డెన్మార్క్ వాళ్ళు 1845 నాటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంగ్లీష్ వారు 1947 ఆగస్టు 15 నాటికి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెంచ్ వారు 1954లో వెళ్ళారు. వెళ్తూ భారతదేశానికి ఏ ప్రాంతాలను ఇచ్చారు అంటే ఏమిచ్చారు? 1 యానాం ఇచ్చారు, 2 కరైకల్ ఇచ్చారు, 3 పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి లేదా వలిగొండాపురం అంటారు. సో ఈ వలిగొండాపురమే కాలక్రమంలో పాండిచ్చేరి పుదుచ్చేరిగా మారుతుంది. సో పోర్చుగీస్ వారు ఏమిచ్చారు? 1961లో 1961 డిసెంబర్లో మనం ఏమంటున్నాం? ఆపరేషన్ విజయ్ అంటున్నాం. దీనికి మరొక పేరే లిబరేషన్ ఆఫ్ గోవా అంటున్నాం. సో లిబరేషన్ ఆఫ్ గోవాగా పిలువబడుతుంది. ఆ సంఘటన వలన పోర్చుగీస్ వారు భారతదేశం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్తూ భారతదేశానికి ఇచ్చిన ప్రదేశాలలో గోవా ఒకటి, డయ్యూ డామ్ అని ఒకటి అవుతుంది. సో ఇలా భారతదేశం నుండి యూరోపియన్లు వెళ్ళే సంవత్సరాలను మనం గుర్తుంచుకోవచ్చు. అదే క్రమంలో జాతీయోద్యమంలో భాగంగా జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు ఏర్పడిన సంస్థలను కనుక గమనించాలి. అంటే ఇప్పుడు క్లియర్, జాతీయ చైతన్యాన్ని, జాతీయవాద భావజాలాలని ప్రజల్లోకి నింపడంలో అనేక సంస్థలు ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడ్డాయి. ఎందుకు ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడ్డాయి? ఒక మద్రాస్ ప్రాంతాన్ని గమనించండి, ఒక బొంబాయి ప్రాంతాన్ని గమనించండి, ఒక బెంగాల్ ప్రాంతాన్ని గమనించండి, ఒక నార్త్ ప్రావిన్స్ ప్రాంతాన్ని గమనించండి, ఒక అలహాబాద్ ప్రాంతాన్ని గమనించండి. అక్కడ ప్రజలు వారి యొక్క జీవన విధానం, వారు ఎదుర్కొంటున్న సమస్యలు అనేవి విభిన్నంగా ఉంటాయి. సో వారి సమస్యలను పరిష్కరించినప్పుడు మాత్రమే వాళ్ళు ఉద్యమంలోకి రాగలుగుతారు, చైతన్యవంతం కాగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని బాగా గమనించాలి. సో కాబట్టి ఏమవుతుంది? ప్రాంతం ప్రాతిపదికన సమస్యను ఆధారితంగా చేసుకొని అనేక ప్రాంతీయ సంస్థలు అనేవి ఏర్పడ్డాయి. వీటిని మనం చరిత్రలో ఏమంటున్నాం? ఐఎన్సీకి ముందు ఏర్పడిన సంస్థలుగా భావించడం జరుగుతుంది. మరి అలాంటి సంస్థల యొక్క ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి సందర్భంలో క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకో కొంచెం దాన్ని డెప్త్ పెంచుతున్నాడు. సంస్థలు ఇచ్చి వాటిని కాలం ఆధారంగా వరుస క్రమంలో పెట్టమని, లేదా సంస్థ ఇచ్చి దాని యొక్క స్థాపకుడు అడగమని ఆ సందర్భాలు ఎక్కువగా అడుగుతున్నాడు. బాగా గమనించండి. అందులో అకాడమిక్ ఆఫ్ అసోసియేషన్ అంటున్నాం. ఏంటి అకాడమిక్ ఆఫ్ అసోసియేషన్? సో జాతీయోద్యమంలోనే, ఆధునిక భారతంలోనే ఏర్పడిన మొదటి సంస్థగా మనం దీన్ని భావించడం జరుగుతుంది. చరిత్రకారులు దీన్ని గుర్తించడం జరుగుతుంది. హెన్రీ డిరాజియో. ఎవరి హెన్రీ డిరాజియో? ప్రొఫెసర్, హిందూ కాలేజ్ ప్రొఫెసర్, కోల్కతా కేంద్రంగా హెన్రీ డిరాజియో. ఇతడే 1828లో బెంగాల్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అకాడమీ ఆఫ్ అసోసియేషన్. ఈ అకాడమిక్ అనే పదాన్ని గమనించండి. అతని యొక్క శిష్యుల ద్వారా ఏర్పాటు చేయబడింది. సో క్లియర్గా ఈ హెన్రీ డిరాజియో యొక్క శిష్యులను మనం ఏమంటాం? డిరాజియన్స్ అంటున్నాం. క్లియర్ గమనిస్తే హెన్రీ డిరాజియో మొదటి ఆధునిక జాతీయ భావాల గల కవిగా పిలవడం జరుగుతుంది. ఇతడే ఏం చేశాడు? యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని మనం ఏ పేరుతో పిలుస్తున్నాం? రాడికల్ రిఫార్మ్స్ మూమెంట్గా పిలవడం జరుగుతుంది. సో రాడికల్ రిఫార్మ్స్ మూమెంట్ని మనము యంగ్ బెంగాల్ ఉద్యమంగా పిలుస్తున్నాం. ఇది ఎప్పుడు నుండి ఎప్పటి వరకు కొనసాగింది అంటే సింపుల్. హెన్రీ డిరాజియో భావజాలానికి ప్రభావితమైన సమూహం మనం ఏమంటున్నాం? డిరాజియన్స్ అంటున్నాం. ఈ డిరాజియన్ ద్వారా మనకి రాడికల్ రిఫార్మ్స్ మూమెంట్ అనేది కొనసాగుతుంది. మరి ఎప్పటి నుండి? 1809 నుండి 1831 మధ్య అది కొనసాగడం జరిగింది. ప్రజల్లో చైతన్యాన్ని నింపడం జరుగుతుంది. చరిత్రకారుల ప్రకారం ఆధునిక భావజాలం, ఆధునిక జాతీయ భావాలు కలిగిన మొదటి కవిగా ఇతడు పిలువబడడం జరుగుతుంది. సో హెన్రీ డిరాజియో హిందూ కాలేజ్ కోల్కతా కేంద్రంగా ప్రొఫెసర్గా పనిచేశాడు. అంతేకాకుండా 1837లో బెంగాల్ రెసిడెన్సీ నందు అంటే ప్రెసిడెన్సీ ప్రాంతంలో మనకు ద్వారకానాథ్ ఠాగూర్ అంటున్నాం. సో ద్వారకానాథ్ ఠాగూర్ చేత ల్యాండ్ హోల్డర్ సొసైటీ అనేది ఏర్పాటు చేయబడింది.
ల్యాండ్ హోల్డర్స్ అంటే భూస్వాముల సంఘము అని అర్థం. ల్యాండ్ ఎవరి దగ్గర హోల్డ్ అయి ఉంటుంది? భూస్వాముల చేతిలోనే, అత్యధిక ల్యాండ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ల్యాండ్ హోల్డర్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది 1837 నాటికి. సో బ్రిటిష్ ఇండియా సొసైటీ అంటున్నాం. సో మరి బ్రిటిష్ ఇండియా సొసైటీని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటు చేశారు గమనిస్తే ఇక్కడ సర్ విలియం ఆడమ్స్ అంటున్నాం. ఎక్కడ ఏర్పాటు చేశాడు? లండన్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? 1839 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి కోవలోనే మరో సంస్థను గమనిస్తే బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ అంటున్నాం. మరి బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ఎప్పుడు, ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? ఇది చాలా సందర్భాలు అడిగిన క్వశ్చన్, కొంచెం డెప్త్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనిస్తే 1851 అక్టోబర్ నెల నాటికి ఇది ఏర్పాటు చేయబడుతుంది, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. సో మరి దీని యొక్క కార్యదర్శి ఎవరు? దీని యొక్క అధ్యక్షుడు ఎవరు? గమనిస్తే కార్యదర్శి దేవేంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి, తత్వబోధిని సభ స్థాపకుడు అవుతున్నాడు. సో అలాంటి దేవేంద్రనాథ్ ఠాగూర్ కార్యదర్శిగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా రాజా రాధాకాంత్ దేబ్ దానికి అధ్యక్షుడిగా ఉంటున్నాడు. రాజా రాధాకాంత్ దేబ్ అనే వ్యక్తి దానికి అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. మొత్తంగా ఈ సంస్థ 1851 నాటికి ఇక్కడ కోల్కతా కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. సో మరి ఈ సంస్థ యొక్క కలయిక, అసలు ఇది దేని యొక్క రూపం? ఇది రెండు సంస్థల యొక్క కలయికగా ఏర్పాటు చేయబడుతుంది. అందులో మొదటి సంస్థను గమనిస్తే బెంగాల్ భూస్వాముల సంఘం, బెంగాల్ బ్రిటిష్ ఇండియా. బెంగాల్ బ్రిటిష్ ఇండియా ఈ రెండు సంస్థలు కలిసి 1851 నాటికి, సో 1851 అంటే మనకి 85 వరకు జరగాలి, 1851 నాటికి మనకి ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే మరో సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అంటున్నాం. సో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మనం గమనిస్తే 1852 నుండి 53 మధ్య ఏర్పాటు చేయబడుతుంది. దీనికి ఎగ్జాక్ట్లీ ఇయర్ ఎందుకు ఇవ్వలేకపోయాము మీకు క్లారిటీ గమనిస్తుంది చూడండి. ఒరిజినల్గా ఇది నేరుగా ఈ సంస్థ ఏర్పడదు. క్లియర్ గమనిస్తే మద్రాస్ కేంద్రంగా ఇది ఏర్పాటు చేయబడుతుంది. దీని ఏర్పాటులో క్రియాశీలకంగా వివరించిన వ్యక్తి మొదలియార్, సివై మొదలియార్, గాజుల లక్ష్మీ నరసింహ శెట్టి. గాజుల లక్ష్మీ నరసింహ శెట్టి దీనిలో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఒరిజినల్గా ఆ సంస్థ గాజుల లక్ష్మీ నరసింహ శెట్టి రూపం చేత అది ఏర్పాటు చేయబడుతుంది. ఏ విధంగా, ఎక్కడ? 1849 సంవత్సరంలో గాజుల లక్ష్మీ నరసింహ శెట్టి చేత మద్రాస్ కేంద్రంగా ఏర్పాటు చేయగా ఇది ఒక రాజకీయ సంస్థగా మారింది. 1853 నుండి 52, 53 కాలానికి అది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్గా మారింది. ప్రజా హక్కులను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. ప్రజా సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రజల తరపున ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చే సంస్థగా అది మారడం జరుగుతుంది. అదే క్రమంలో బాంబే అసోసియేషన్ అంటున్నాం. మరి ఏంటి బాంబే అసోసియేషన్? బాంబే కేంద్రంగా ఏర్పాటు చేయబడాలి. మరి ఈ సంస్థను ఎవరు, ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేశారు గమనిస్తే జగన్నాథ శంకర్ సేత్ ఒకరు. దాదాబాయి నౌరోజీ భారత కురువృద్ధుడుగా పిలువబడుతున్నాడు. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ, మాండిక్ ఇలాంటి వ్యక్తుల సహకారంతో అది బాంబే అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయబడింది. ఎక్కడ ఏర్పాటు చేయబడింది? బాంబే కేంద్రంగా. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1852లోనే ఏర్పాటు చేయబడడం జరిగింది. బ్రిటిష్ ఇండియా సంఘం అంటున్నాం. సో ఈ బ్రిటిష్ ఇండియా సొసైటీ లేదా బ్రిటిష్ ఇండియా సంఘాన్ని ఏమంటున్నా? బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ అనడం జరుగుతుంది. సో బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అంటున్నాం. సో ఈ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏంటి? సో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని మనం ఏమంటాం? లండన్ ఇండియా సొసైటీ అంటాం. దీనికి రెండో పేరు. ఇది చాలా సందర్భాలు అడిగారు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్కు మరొక పేరే లండన్ ఇండియా సొసైటీ అంటున్నాం. మరి దీన్ని ఎవరు, ఎక్కడ ఏర్పాటు చేశారు గమనిస్తే 1866 జూలై నాటికి. 1866 జూలై నాటిలో లండన్ కేంద్రంగా ఏర్పాటు చేశాడు దాదాబాయి నౌరోజీ. మరి అతను లండన్లో ఎందుకున్నాడు గమనిస్తే ఒక పారిశ్రామికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక జర్నలిస్టుగా, ఒక సాంఘిక సంస్కర్తగా, ఒక విద్యావేత్తగా, ఒక ఆర్థికవేత్తగా పలు రంగాల్లో, బహుముఖ రంగాల్లో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి నౌరోజీ. అందుకే భారతీయుల చేత గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నాడు. భారత్ తరపున బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొదటి వ్యక్తిగా పిలువబడుతున్నాడు. భారత్ తరపున లండన్ కేంద్రంగా
మొట్టమొదటి పరిశ్రమ ఏ పరిశ్రమ? అది కామా అండ్ కో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాడు. కో పరిశ్రమను ఏర్పాటు చేసిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. అలాంటి దాదాబాయి నౌరోజీ 1866 జూలై నాటికి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లేదా లండన్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూనా సార్వజనిక సభ అంటున్నాం. సో ఈ పూనా సార్వజనిక సభ ఎప్పుడు? 1870 ఏప్రిల్లో ఏర్పాటు చేయబడింది. మరి దీని ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు? ఒకరు ఎంజి రనడే, మహా గోవింద రనడే అంటున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీ విద్య కోసం, శ్రీ సమస్యల పట్ల పోరాడిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి ఎంజి రనడే అంటున్నాం. ఎంజి రనడే, చిప్లుంకర్, జీవి జోషి అంటున్నాం. ఈ జోషి, చిప్లుంకర్, రనడే వంటి వ్యక్తుల చేత 1870 ఏప్రిల్ నాటికి పూనా సార్వజనిక సభ అనేది ఏర్పాటు చేయబడుతుంది. సో ఇలాంటి క్రమంలోనే అతి ముఖ్యమైనది భారత జాతీయ కాంగ్రెస్కు ధీటైన సంస్థ కోల్కతా ఇండియన్ అసోసియేషన్. సో కోల్కతా ఇండియన్ అసోసియేషన్ని మనం ఏమంటాం? ఇండియన్ అసోసియేషన్, భారత ప్రజల సంఘంగా పిలవడం జరుగుతుంది. మరి ఎప్పుడు, ఎవరి చేత ఏర్పాటు చేయబడింది? దీని ఏర్పాటులో క్రియాశీలకంగా ఉన్న సభ్యులు ఇద్దరు. ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ అంటున్నాం. సో సురేంద్రనాథ్ బెనర్జీ ఒక ఐసిఎస్ ఆఫీసర్. ఏంటి ఇతడు? ఇతని యొక్క ప్రాముఖ్యత ఏంటి గమనిస్తే, భారతదేశం తరపున ఐసిఎస్ పరీక్ష పాస్ అయిన వ్యక్తులలో అత్యధిక మార్కులతో పాస్ అయిన ఒకానొక వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ అవుతున్నాడు. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్ హంటర్ విద్యా కమిషన్లో సభ్యుడిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఫస్ట్ క్లాస్ కంటే మార్కులు సాధించడం ద్వారా ఒక వ్రాంగులర్ పట్టాను పొందడం జరుగుతుంది. ఆనంద్ మోహన్ బోస్. ఈ ఇద్దరు కలిసి ఎప్పుడు? 1876 జూలై 26 అంటున్నాము. ఎక్కడ? కోల్కతా కేంద్రంగా ఏర్పాటు చేశాడు. కోల్కతా కేంద్రంగా కోల్కతా ఇండియన్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఈ సమావేశం సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ప్రజలను చైతన్యపరచాలి. బ్రిటిష్ వ్యతిరేక ధోరణి ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని భారతదేశం నుండి బయటికి పంపించే విధంగా ప్రజలను తయారు చేయాలి. దానికోసం మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పుడు? 1883 డిసెంబర్ 28న. ఐఎన్సీ కూడా 28 చూడండి, బాగా గమనించండి. డిసెంబర్ 28న కోల్కతా కేంద్రంగా నేషనల్ కాన్ఫరెన్స్ పేరుతో సమావేశం నిర్వహించబడడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే రెండో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు 1885 డిసెంబర్లో కోల్కతా కేంద్రంగానే. ఇదే సేమ్ సిచ్యువేషన్ బొంబాయి కేంద్రంగా గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఐఎన్సీ మొదటి సమావేశం జరుగుతుంది. అందుకే మొదటి సమావేశానికి సురేంద్రనాథ్ బెనర్జీ రాలేదు. సో దీన్ని కూడా ప్రశ్నగా అడిగే అవకాశం ఉంటుంది. క్రింది వాణిలో ప్రముఖ జాతీయ నాయకుడు మొదటి జాతీయ కాంగ్రెస్కు హాజరు కాలేదు, వారు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ సంస్థని చరిత్రలో కోల్కతా భారతీయుల సంఘం లేదా ఇండియన్ అసోసియేషన్ అంటున్నాము. ఈ సంస్థ ఏర్పాటే పార్లమెంట్ ఏర్పాటుకు మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రకారులు అభివర్ణించడం జరుగుతుంది. అందుకే సురేంద్రనాథ్ బెనర్జీని ఏమంటాం? సిల్వర్ టంగ్ ఆరేటర్ రాజ్ గురు అంటున్నాం. సిల్వర్ టంగ్ ఆరేటర్గా పిలవడం జరుగుతుంది. ఇండియన్ బ్రూకీగా కూడా పిలుస్తున్నాం అతన్ని. ఎవరిని? సురేంద్రనాథ్ బెనర్జీని. అదేవిధంగా ఇండియా సొసైటీ అంటున్నాం. మరి ఇండియా సొసైటీని ఎవరు ఏర్పాటు చేశారు గమనిస్తే ఆనంద్ మోహన్ బోస్. సో ఆనంద్ మోహన్ బోస్ చేత ఎక్కడ? లండన్ కేంద్రంగా. ఎప్పుడు? 1872లో ఇది స్థాపించబడడం జరుగుతుంది. దాన్ని ఇండియా సొసైటీ అంటున్నాం. అంతేకాకుండా ఇండియన్ లీగ్ అంటున్నాం. సో ఇండియన్ లీగ్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు? శశిర కుమార్ ఘోష్. ఎప్పుడు? 1875లో. ఎక్కడ? కోల్కతా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా ఇండియా లీగ్ని శశిర కుమార్ ఘోష్ అనేవాడు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే మద్రాస్ మహాజన సభ అనేది జరుగుతుంది. మద్రాస్ మహాజన సభ అనేది ఏర్పాటు చేయబడుతుంది. మద్రాస్ కేంద్రంగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ సమస్యల పరిష్కారాన్ని కనుక్కునే విధంగా మనకు మద్రాస్ మహాజన సభ అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఎప్పటికీ ఏర్పాటు చేయబడింది గమనిస్తే 1884లో ఏర్పాటు చేయబడింది. ఎక్కడ ఏర్పాటు చేయబడింది? మద్రాస్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. మరి దీని ఏర్పాటులో ఎవరు ప్రముఖ పాత్ర పోషించారు?
గమనిస్తే ఒకరు పి రంగయ్య నాయుడు అంటున్నాము, దీనికి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది పి రంగయ్య నాయుడు. అదేవిధంగా పి ఆనందాచార్యులు, పనభాకం ఆనందాచార్యులు అంటున్నాము. ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడుగా పిలువబడుతున్నాడు పనభాకం ఆనందాచార్యులు. అదేవిధంగా జిఎస్ అయ్యర్, ఇలాంటి వ్యక్తులు సభ్యులుగా మనకు మద్రాస్ మహాజన సభ అనేది నిర్వహించబడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా గమనించండి, ఈ సభ కాలక్రమంలో అది ఐఎన్సీలో విలీనమవుతుంది. ఐఎన్సీ ఏర్పాటు సందర్భంలో వీళ్ళు కూడా అందులో పాత్ర పోషించడం జరుగుతుంది. అదే క్రమంలో బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ అంటున్నాం. సో బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఎప్పుడు 1885 నాటికి ఏర్పాటు చేయబడుతుంది. ఎక్కడ ఏర్పాటు చేయబడింది? బొంబాయి కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. మరి దీని ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన వారు ఎవరు? ఒకరు బద్రుద్దీన్ త్యాబ్జీ అంటున్నాం, బద్రుద్దీన్ త్యాబ్జీ అంటున్నాం. రెండో వ్యక్తి ఫిరోజ్ షా మెహతా, మూడో వ్యక్తి కేటీ తెలాంగ్. ముఖ్యమైన మితవాదులలో గొప్ప వ్యక్తుల్లో మనకు ఫిరోజ్ షా మెహతా ముఖ్యమైన వ్యక్తి అంటున్నాం. ఇతని మీదనే చెప్పులు పడడంతో, ఏ సందర్భం? సూరత్ సందర్భంలో చెప్పులు పడడంతో చీలిక అనేది అనివార్యమవుతుంది. ఒకానొక కారణం, ఇది పూర్తి కారణమే కాదు, ఒకానొక కారణం, ఆ కారణాల్లో ఒకటి. సో ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీల చేత బొంబాయి కేంద్రంగా బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1885లో ఏర్పాటు చేయబడింది. సో అంతేకాకుండా అనేక ప్రాంతాలలో ప్రాంతీయ సమస్యలను ప్రాతిపదిక చేసుకొని అనేక సంస్థలు కూడా రూపుదిద్దుకున్నాయి. సో అలాంటి సంస్థల్లో మనం గమనిస్తే ఒకటి హిందూ మేళ సంఘము అంటున్నాం. సో ఈ హిందూ మేళ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1867లో ఏర్పాటు చేశారు. నాభగోపాల్ మిత్ర ఏర్పాటు చేయడం జరిగింది. నాభగోపాల్ మిత్ర ఏర్పాటు చేశాడు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? దేనికోసం ఇది ఏర్పాటు చేయబడింది? గమనిస్తే ఇది జాతీయ భావాలని, స్వదేశీ భావాలను వ్యాప్తి చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. తద్వారా ఒకే తాటి మీదికి భారతీయ జనాభాని, భారతీయ ప్రజానికాన్ని తెచ్చే ప్రయత్నం చేసింది హిందూ మేళ సంఘం అవుతుంది. అదే క్రమంలో అదే సంవత్సరంలో 1867లోనే నేషనల్ ఇండియన్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేయబడుతుంది. దాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? మేరీ కార్పెంటర్ అవుతున్నారు. మేరీ కార్పెంటర్. సో క్రమంగా మొత్తంగా మనకు జాతీయోద్యమం అనేది నిర్మించబడడానికి కావలసిన సంస్థ అనేది రూపుదిద్దుకుంటుంది. అదే మనము భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్తావనతో భారతదేశంలో జాతీయోద్యమం అనేది ప్రారంభమవుతుంది. మరి అలాంటి జాతీయోద్యమాన్ని చరిత్రకారులు కాలం ఆధారంగా, ఉపయోగించిన సిద్ధాంతాల ఆధారంగా, అనుసరించిన కార్యక్రమాల ఆధారంగా ఆధారితం చేసుకొని 3 దశలుగా విభజించడం జరుగుతుంది. సో ఆ దశలు ఏంటి గమనిస్తే, ఒకటి మొదటి దశ 1885 నుండి 1905, అంటే మొదటి 20 సంవత్సరాలు ఐఎన్సీ ఏర్పాటు నుండి మొదటి 20 సంవత్సరాల కాలాన్ని, అనగా 2 దశాబ్దాల కాలాన్ని మనము మితవాద దశ అంటున్నాం, మోడరేట్ అంటున్నాం. ఏంటి మోడరేట్ అంటే వీళ్ళు ఏ విషయాలను అనుసరిస్తారు అంటే ప్రార్థన, అభ్యర్థన, నిరసన అంటున్నాం. ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్, ఈ పదాలను అనుసరిస్తూ వాళ్ళు కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుంది, ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది, ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఈ ఉద్యమాలు కొనసాగించే క్రమంలో వారు అనుసరించే క్రమాలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయి, శాంతియుతంగా ఉంటాయి, ప్రజామోదంగా ఉంటాయి, అహింసా మార్గంలో ఉండడం జరుగుతుంది. ఇవన్నీ అందులో కనబడతాయి. కాబట్టి ఇంకా సింపుల్, మితమైన కోరిక, ఆ కోరికతో కోరిక లాంటి విధానాల ద్వారా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులనే మితవాదులు అంటున్నాం. ఒక గోపాలకృష్ణ గోఖలే, ఒక ఫిరోజ్ షా మెహతా, ఒక బద్రుద్దీన్ త్యాబ్జీ, ఒక దాదాబాయి నౌరోజీ, ఒక ఏమవుతుంది, ఇలాంటి వ్యక్తులు మనకి మితవాదులుగా పిలువబడుతున్నారు. అలాంటి క్రమంలోనే 2వ దశ, ఆ తర్వాత మితవాదం తర్వాత 1906 నుండి 1919 13 సంవత్సరాల కాలాన్ని, ఒక దశాబ్దానికి పైగా కొనసాగింది. దాన్ని మనము మితవాదము అంటున్నాం. మరి ఈ సందర్భంలో వారు అనుసరించిన విధానాలు ఏంటి, సిద్ధాంతాలు గమనిస్తే ఒక సోషలిస్ట్, ఒక రెవల్యూషనరిస్ట్ అంటున్నాం. ఒక సామ్యవాదాన్ని, ఒక విప్లవవాదాన్ని ఉపయోగిస్తూ వీరు 2 సమూహాలుగా విభజించబడ్డారు. సమరశీల జాతీయవాదులు, విప్లవవాదులుగా విభజించబడడం జరుగుతుంది. మరి ఇలాంటి వ్యక్తుల్లో ఎవరున్నారు? ఒక లాల్ ఉన్నాడు, ఒక బాల్ ఉన్నాడు, ఒక పాల్ ఉన్నాడు, ఒక సింగ్ ఉన్నాడు, ఒక ఘోష్ ఉన్నాడు. లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్, అజిత్ సింగ్ లాంటి వ్యక్తులు మనకి ఎక్కడ కనబడుతున్నారు? అతివాద యుగంలో కనబడుతున్నారు. క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా విప్లవకారుల్లో ఒక భగత్ సింగ్ ఉన్నారు, ఒక బటుకేశ్వర దత్ ఉన్నాడు, ఒక సుఖదేవ్ ఉన్నాడు, ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, ఒక ప్రఫుల్ల కుమార్ చాకి ఉన్నాడు.
ఒక బరీంద్రనాథ్ ఘోష్ ఉన్నాడు. అలాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో అతివాద యుగం అనేది గొప్పగా నిర్వహించబడుతుంది. ప్రజలలో జాతీయ భావాలని మరింత లోతుగా నాటడం జరిగింది. అలాంటి క్రమంలో చివరి దశను మనము గాంధేయవాదము అంటున్నాం. 1919 తర్వాత అనగా 1920 నుండి 1947 మధ్య కొనసాగింది. 27 సంవత్సరాలు అనగా దాదాపు 3 దశాబ్దాల కాలం. అందుకే జాతీయోద్యమంలో అత్యధిక కాలం గాంధీ నాయకత్వంలో జరిగింది. కావలసిన లక్ష్యం అనేది నెరవేర్చబడుతుంది, అదే దేశానికి స్వాతంత్రం రావడం. కాబట్టి గాంధీని ప్రజల చేత ఆనాడు ఏమని పిలుస్తారు? జాతిపితాగా, ఫాదర్ ఆఫ్ నేషన్గా పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి జాతీయవాదంలో ఉపయోగించే సిద్ధాంతాలు ఏంటి? ఆ సిద్ధాంతమే సత్యాగ్రహము అంటున్నాం. ఒక సత్యం, ఒక అహింస, ఈ 2 పదాల కలయిక ద్వారా సృష్టించబడిందే సత్యాగ్రహం. దాన్ని అనుసరించే వ్యక్తులనే సత్యాగ్రహులు. వాళ్ళనే మనం సమాజంలో ప్రస్తుతం గాంధేయవాదులుగా పిలవడం జరుగుతుంది. సో అలాంటి గాంధేయవాద సిద్ధాంతంతో కార్యక్రమాలు రూపొందించబడతాయి. ఒక సహాయ నిరాకరణాన్ని, ఒక శాసనోల్లంఘనాన్ని, ఒక క్విట్ ఇండియా ఉద్యమాన్ని గమనిస్తే గాంధేయవాదంలో జరిగిన ప్రధాన సంఘటనలుగా మనము భావించడం జరుగుతుంది. ఇలా మనకి జాతీయోద్యమం అనేది ప్రారంభించబడి అది తన లక్ష్యాన్ని సాధించడం జరుగుతుంది. 1885లో ప్రారంభమైన ఆ లక్ష్య సాధనకు సంబంధించిన సంస్థ తద్వారా 1947 నాటికి తన లక్ష్యాన్ని సాధించడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.